అండి. ఈరోజు మంచిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇంట్లోనే రెడీ చేసి పెట్టుకుందామా ఫ్రెండ్స్. ఫ్రెష్గా ఇంట్లోనే రెడీ చేసి పెట్టుకుంటే నెల రోజులు నిలవ ఉండి టిప్స్ తోటి మంచిగా షేర్ చేస్తాను ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇంట్లో స్టోర్ చేసుకుంటే అవసరమైనప్పుడల్లా యూజ్ చేసుకోవచ్చు. ప్రాసెస్లోకి వెళ్దాం రండి ఫ్రెండ్స్. ఇట్లా గట్టిగా ఉన్న స్ట్రాంగ్గా ఉన్న అల్లం తీసుకోండి. మార్కెట్కి వెళ్ళినప్పుడు వెల్లుల్లి పావు కిలో వెల్లుల్లి ఉంటే 100 గ్రాముల అల్లం అట్లా క్వాంటిటీలో చూసుకోండి. అల్లము కొంచెం తక్కువ ఉండాలి, ఓకే. వెల్లుల్లి మాత్రం కొంచెం ఎక్కువ ఉండాలి. అట్లా బాగాలేని తీసి పెట్టండి ఫ్రెండ్స్ పక్కన. ఇదిగోండి ఇట్లా నాట్లు ఉంటాయి కదా వెల్లుల్లికి మధ్య మధ్యలో, అట్లా కట్ చేసుకుంటే ఈజీగా పీల్ వస్తుంది. ఇట్లా ఇదిగోండి చూపించినట్టు ఇట్లా కట్ చేసి పెట్టుకోండి. వెల్లుల్లి మీద పొట్టు కూడా పోవాలంటే వాటర్లో నానబెట్టాలి ఫ్రెండ్స్. అప్పుడు పొట్టు కూడా ఈజీగా ఊడిపోతుంది. ఇదిగోండి అల్లం అయితే ఇట్లా నానబెట్టుకుంటే ఇసుక చూసారా భలే వచ్చేసింది. నీట్గా వాష్ చేసేసుకోండి, కడగండి మంచిగా 2-3 సార్లు కడిగి అప్పుడు క్లీన్ చేసుకుని ఫ్రెష్గా ఇట్లానే కోసి పెట్టండి. పైన ఉన్న పీల్ తీకండి ఫ్రెండ్స్, ఎందుకంటే మనకి ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇంకోటి ఏంటంటే ఫ్రెష్గా అది స్మెల్ కూడా చాలా బాగుంటుంది. చికెన్ కర్రీ నాన్ వెజ్లో వేసినప్పుడు బాగుంటుంది. ఇట్లా క్వాంటిటీ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇదిగో చిన్న కప్పేమో అల్లం ఉండాలి, పెద్ద కప్పేమో వెల్లుల్లి ఉండాలి. ఈ క్వాంటిటీలో అయితే పర్ఫెక్ట్ క్వాంటిటీ ఫ్రెండ్స్. మా అపార్ట్మెంట్లో పక్కన పెద్ద ఆవిడ చూశాను, అమ్మమ్మ గారిని ఈ క్వాంటిటీలో చేసి ఇచ్చారు రోజు. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇట్లా చేసుకోండి. కొంచెం చిన్న స్పూను పసుపు అండ్ కొంచెం 2 స్పూన్లు ఆయిల్, ఓకేనా ఫ్రెండ్స్. కొంచెం ఇప్పుడే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, కొంచెం కూలింగ్ వాటర్ కట్ట వేయొద్దు. గోరువెచ్చని వాటర్ కాసి గోరువెచ్చగా చల్లారాక ఆ వాటర్ వేసి మిక్సీ పెట్టుకోండి. ఎన్ని రోజులైనా నిలువ ఉంటుంది. ఇలా గాజు జార మంచిగా కడుక్కుని తుడిచి పెట్టుకోండి. ఇట్లా గాజు జార్లో పెట్టుకుని ఒక నిమ్మకాయ వేయండి ఫ్రెండ్స్ పైన, అప్పుడు నిలువ ఫ్రెష్గా ఆగుతుంది. బాయ్ ఫ్రెండ్స్.